ముందస్తు ఎన్నికలు, ఎవరూ ఊహించని తెలుగుదేశం కాంగ్రెస్ పొత్తు వంటి ట్విస్ట్లతో సస్పెన్స్ థ్రిల్లర్‌ను మించి దూసుకుపోతున్న తెలంగాణ ఎన్నికల సమరంగం అనే పొలిటికల్ సినిమాలో ఈరోజొచ్చిన ట్విస్ట్ అల్టిమేట్ అని చెప్పాలి. ఆ ట్విస్టే కూకట్పల్లి నియోజకవర్గం నుంచి నందమూరి వారసురాలు, అన్న నందమూరి తారక రామారావు మనవరాలు, దివంగత నందమూరి హరికృష్ణ కుమార్తె నందమూరి సుహాసిని రాజకీయ అరంగేట్రం. నిన్న మొన్నటి వరకు ఎవరికీ పెద్దగా తెలియని సుహాసిని ఈ రోజు ఉదయం నుంచి మీడియాలో సబ్జెక్ట్ ఆఫ్ సెన్సేషన్ అయిపోయారు. ఎవరు ఈ సుహాసిని? ఏం చదువుకున్నారు? ఏం చేస్తున్నారు? కుటుంబ వివరాలు వంటి ప్రశ్నలతో ఇంటర్నెట్లో ఔత్సాహికులు తెగ వెతికేశారు. 1981 మార్చి 11వ తేదీన పుట్టిన సుహాసిని చదువుకుంది చిత్తూరు జిల్లా మదనపల్లె రిషి వ్యాలీ స్కూల్లో. తర్వాత హైదరాబాద్లో న్యాయ విద్య అభ్యసించిన సుహాసిని కుటుంబ వ్యవహారాల్లో, కుటుంబానికి సంబంధించి వ్యాపార వ్యవహారాల్లో చురుగ్గా ఉండేవారు. నందమూరి హరికృష్ణ నలుగురి సంతానంలో సుహాసిని రెండో సంతానం. ఒక్కతే ఆడపిల్ల. తన అన్నయ్య నందమూరి జానకిరాం, తమ్ముళ్ళు కళ్యాణ్ రామ్, తారకులతో ఎంతో ప్రేమగా ఉంటారని సుహాసినికి పేరు. రాఖీ పండగొస్తే షూటింగుల్లో ఉండే తన తమ్ముళ్ళు ఎక్కడున్నా వారికి రాఖీ పంపకుండా ఉండరట. అలాగే వారి సినిమాలకు సంబంధించి సలహాలిస్తూ ఒక అక్కగా కంటే ఒక ఫ్రెండ్లా ఉంటారని పరిచయస్తులు చెబుతూ ఉంటారు. తన అన్నయ్య జానకిరాం 2014లో రోడ్డు ప్రమాదంలో మరణించారు. జానకిరాం వ్యాపారాల్లో సుహాసిని కీలక పాత్ర పోషించేవారట. సుహాసిని చదివింది BA/BL అయినా ఇప్పటి వరకు బిజినెస్ విమెన్ గా, సోషల్ యాక్టివిస్ట్ గానే సుపరిచితం. ఈవెంట్స్ కూడా నిర్వహిస్తూ ఉంటారు. కాకినాడలో ఒక సేవా సంస్థతో కలిసి పనిచేస్తారని చెబుతారు. ఈ సంవత్సరం తండ్రి హరికృష్ణ మరణం ఒక ఆడపిల్లగా సుహాసినికి కోలుకోలేని షాక్. ఈ పరిస్థితుల్లో సుహాసిని రాజకీయాల్లోకి రావడం, కూకట్పల్లి నుంచి పోటీ చేయటం అటు పార్టీ క్యాడర్కు, ఇటు ఓటర్లకు నందమూరి కుటుంబం ఏకతాటిపై ఉందని, తెలుగుదేశం వెనకే ఉందని బలమైన సంకేతాలు పంపినట్టవుతుందని రాజకీయ విశ్లేషకుల అభిప్రాయం. ఈ నేపథ్యంలోనే మొదట్లో సుహాసిని సోదరుడు కళ్యాణ్ రామ్ను పోటీ చేయించాలని పార్టీ అధిష్టానం భావించినా కళ్యాణ్ రామ్ ఆసక్తి చూపించకపోవడంతో ప్రతిపాదన ముందుకు వెళ్లలేదు. నందమూరి కుటుంబం నుంచి తెలుగుదేశం పార్టీకి ఎన్టీఆర్ దగ్గర నుంచి రెండో తరంలో జూనియర్ ఎన్టీఆర్ వరకు హరికృష్ణ, బాలకృష్ణ, దగ్గుబాటి వెంకటేశ్వరరావు, చంద్రబాబు నాయుడు ఎన్నో సేవలందించారు. అయితే తెలుగుదేశం పార్టీలోకి నందమూరి కుటుంబం నుంచి వస్తున్న మొట్టమొదటి మహిళ మాత్రం సుహాసినియే. తండ్రి వైపే కాక భర్త వైపు వారు కూడా రాజకీయ కుటుంబమే కావటంతో రాజకీయాలు సుహాసినికి కొత్త కాదు. సుహాసిని మామగారు తూర్పుగోదావరి జిల్లా ప్రముఖులు చుండ్రు శ్రీహరి గారు 2 పర్యాయాలు రాజమండ్రి నుంచి తెలుగుదేశం పార్టీ తరపున ఎంపీగా ప్రాతినిధ్యం వహించారు. భర్త పేరు చుండ్రు శ్రీకాంత్. వీరికి ఒక కుమారుడు హర్ష. అతడు ప్రస్తుతం గ్రాడ్యుయేషన్ చేస్తున్నాడు. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ చూడడానికి మా ఛానల్ కు తప్పక సబ్స్క్రైబ్ అవ్వండి.